నమస్కారం. వ్యవసాయం కార్యక్రమానికి స్వాగతం. వ్యవసాయదారులు ప్రధానంగా ఎదుర్కొనే సమస్యల్లో ప్రధానమైంది కలుపు. పంటలను దెబ్బతీసే కలుపు పట్ల అన్నదాతలు అప్రమత్తంగా వ్యవహరించాల్సిందే. అధిక దిగుబడులు సాధించాలన్నా, పడిన కష్టానికి ఫలితం దక్కించుకోవాలన్నా కలుపు తీత అత్యవసరం. పంటల్లో పెరిగే కలప మొక్కలు పంటకు కావాల్సిన పోషకాలు హరించి వేస్తాయి. వేసిన ఎరువులు స్వాహా చేస్తాయి. సూక్ష్మ క్రిములను వ్యాపింపజేస్తాయి. ఫలితంగా పంటలకు నష్టం వాటిల్లుతుంది. అందుకే కలుపు విషయంలో రైతాంగం ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది. కలుపు మొక్కల్ని సకాలంలో నిర్మూలించకపోతే వివిధ పంటల్లో దిగుబడులు 5 నుంచి 90% వరకు తగ్గుతాయని పరిశోధనలో తేలింది. పంట కాలంలో మొదటి 3వ వంతు సమయమే కలుపు నిర్మూలనకు కీలకం. ఉదాహరణకు 90 రోజుల్లో కోతకు వచ్చే పంటలో మొదటి 30 రోజులు కలుపు లేకుండా చూసుకోవాలి. కీలక సమయంలో కలుపును నిర్మూలించినప్పుడు వచ్చే దిగుబడి మొత్తం పంట కాలంలో కలుపును నిర్మూలించినప్పుడు వచ్చే దిగుబడితో దాదాపు సమానంగా ఉంటుంది. కీలక సమయంలో కలుపును నిర్మూలించకుండా మిగిలిన పంట కాలంలో కలుపును సమర్థవంతంగా నిర్మూలించినప్పటికీ దిగుబడులు గణనీయంగా తగ్గుతాయి. కాబట్టి కీలక సమయంలో కలుపు మొక్కల నిర్మూలనపై రైతులు దృష్టి సారించాలి. ప్రస్తుత ఖరీఫ్ లో వివిధ పంటల్ని సాగు చేస్తున్న రైతులు కలుపు నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యల గురించి తెలుసుకుందాం. పత్తిలో కలుపు మొక్కల కారణంగా పత్తి పంటకు 45 నుంచి 85% వరకు నష్టం జరుగుతుంది. విత్తిన 8 వారాల వరకు చేలో కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. వరుసల మధ్య ఎడం ఎక్కువగా ఉండటం, తొలి దశలో పైరు నెమ్మదిగా పెరగటం వల్ల కలుపు ఉధృతి ఎక్కువగానే ఉంటుంది. సాళ్ల మధ్య ఎడం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 15 రోజులకు ఒకసారి రెండు వైపులా అంతరకృషి చేస్తే సరిపోతుంది. లేదా విత్తిన వెంటనే ఎకరానికి 200 లీటర్ల నీటిలో 1.0 నుంచి 1.5 లీటర్ల పెండిమిథాలిన్ 30% కలిపి పిచికారీ చేయాలి. పైరు పెరిగిన తర్వాత వర్షాలు ఎక్కువగా కురిసి అంతరకృషి సాధ్యపడకపోతే 25 నుంచి 30 రోజుల దశలో ఎకరానికి 200 లీటర్ల నీటిలో 400 మిల్లీలీటర్ల క్వైజలాఫాప్ ఇథైల్ 5% ప్లస్ 250 మిల్లీలీటర్ల పైరిథయోబాక్ 10% కలిపి సాధ్యమైనంత వరకు వరుసల మధ్య ఉన్న కలుపు మొక్కలపై మాత్రమే పడేలా పిచికారీ చేయాలి. మొక్కజొన్నలో కలుపు మొక్కల కారణంగా మొక్కజొన్న పంటకు 29.5 నుంచి 74% వరకు నష్టం జరుగుతుంది. విత్తిన 2 నుంచి 6 వారాల వరకు చేలో కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. విత్తిన వెంటనే ఎకరానికి 200 లీటర్ల నీటిలో 1.0 నుంచి 1.5 కిలోల అట్రాజిన్ 50% లేదా 1.5 నుంచి 2.0 లీటర్ల అలాక్లోర్ 50% కలిపి పిచికారీ చేయాలి. మందులు వాడిన తర్వాత అవసరాన్ని బట్టి 30 నుంచి 35 రోజుల తర్వాత దంతె లేదా గుంటక తోలి సాళ్ల మధ్య మట్టిని బోదెల పైకి ఎగదోయాలి. లేకుంటే ఎకరానికి 200 లీటర్ల నీటిలో 400 గ్రాముల 2,4-D సోడియం సాల్ట్ 80% కలిపి మందు ద్రావణాన్ని సాధ్యమైనంత వరకు పైరుపై పడకుండా పిచికారీ చేస్తే వెడల్పాటి ఆకులున్న కలుపు మొక్కల్ని నిర్మూలించవచ్చు. జొన్నలో కలుపు మొక్కల కారణంగా జొన్న పంటకు 6 నుంచి 42% వరకు నష్టం వాటిల్లుతుంది. విత్తిన 2 నుంచి 5 వారాల వరకు కలుపును నిర్మూలించాలి. విత్తిన వెంటనే ఎకరానికి 200 లీటర్ల నీటిలో 400 నుంచి 500 గ్రాముల అట్రాజిన్ 50% కలిపి పిచికారీ చేసుకోవాలి. మందు మోతాదు మించితే పైరుకు నష్టం జరుగుతుంది. విత్తిన 20 నుంచి 25 రోజులప్పుడు గుంటకతో అంతర్కృషి చేయాలి. లేదా ఎకరానికి 200 లీటర్ల నీటిలో 500 గ్రాముల 2,4-D సోడియం సాల్ట్ కలిపి సాధ్యమైనంత వరకు పైరు మీద పడకుండా పిచికారీ చేసుకోవాలి. వేరుశెనగలో కలుపు మొక్కల కారణంగా వేరుశెనగ పంటకు 18 నుంచి 52% వరకు నష్టం వాటిల్లుతుంది. కలుపు మొక్కల వల్ల పంట దిగుబడి తగ్గడమే కాకుండా భూమి గట్టిపడి కాయలు పీకడం కష్టమవుతుంది. వేరుశెనగ మొక్కలు తొలి దశలో చాలా నెమ్మదిగా పెరుగుతాయి. సాళ్ల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశానికి త్వరగా విస్తరించలేవు. కాబట్టి కలుపు మొక్కల ఉధృతి ఎక్కువగానే ఉంటుంది.
పైరు విత్తిన వెంటనే ఎకరానికి 200 లీటర్ల నీటిలో 1.5 నుంచి 2.0 లీటర్ల అలాక్లోర్, బ్యూటాక్లోర్ 50% లేదా 1.0-1.3 లీటర్ల పెండిమిథాలిన్ 30% కలిపి పిచికారీ చేయాలి. అవసరాన్ని బట్టి 20 నుంచి 25 రోజుల గుంటకతో అంతర్కృషి చేయాలి. దీనివల్ల కలుపు నిర్మూలన జరగటమే కాకుండా ఊడలు బాగా వృద్ధి చెందుతాయి. అంతరకృషి చేయకపోతే గడ్డి జాతి మొక్కలు ఎక్కువగా ఉన్నట్లయితే విత్తిన 20 నుంచి 25 రోజులప్పుడు ఎకరానికి 200 లీటర్ల నీటిలో 400 మిల్లీలీటర్ల క్వైథలాపాప్ ఈథైల్ 5% కలిపి పిచికారీ చేయాలి. ఊడలు దిగడం మొదలైనప్పటి నుంచి అంతరకృషి చేయకూడదు. కందిలో కలుపు మొక్కల కారణంగా కంది పంటకు 50 నుంచి 75% వరకు నష్టం జరుగుతుంది. విత్తిన 7 నుంచి 8 వారాల వరకు చేలో కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. విత్తిన వెంటనే ఎకరానికి 200 లీటర్ల నీటిలో 1.0 నుంచి 1.5 లీటర్ల పెండిమిథాలిన్ 30% లేదా 2 లీటర్ల బ్యూటాక్లోర్ కలిపి పిచికారీ చేయాలి. కందిని ఏక పంటగా వేసినప్పుడు దంతతో అంతరకృషి చేయాలి. ఒకవేళ అంతరకృషి సాధ్యం కాకపోతే గడ్డి జాతి మొక్కలు ఎక్కువగా ఉన్నట్లయితే విత్తిన 20 నుంచి 25 రోజులప్పుడు ఎకరానికి 200 లీటర్ల నీటిలో 400 మిల్లీలీటర్ల క్వైథలాపాప్ ఈథైల్ 5% కలిపి పిచికారీ చేసుకోవాలి. మినుము, పెసర, సోయా చిక్కుడు, అలసంద పంటల్లో కలుపు నివారణ కోసం కందికి సూచించిన మందుల్నే పిచికారీ చేసుకోవచ్చు. కలుపు మొక్కలు ఎలా తొలగించాలి, కలుపు మొక్కల వల్ల వచ్చే నష్టాలేంటి మనకు వివరించడానికి రైతు శివరాజ్ గారు మనతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శివరాజ్ గారు నమస్తే అండి. నమస్తే శివ గారు. ఇక్కడ కలుపు మొక్కలు తొలగించడానికి ఎలాంటి పద్ధతులు ఉన్నాయి? ముఖ్యంగా పత్తి, మొక్కజొన్న, జొన్న, మినప, వేరుశెనగ లాంటి పంటల్లో కలుపు మొక్కలు తొలగించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పద్ధతులు ఉన్నాయి? మనము పత్తి మొక్కలు మనం ఫస్ట్ దుక్కి 4 ట్రాక్టర్ తోటి 2 సార్లు తోలాలి. దుక్కి తోలినాక మనకు అది మంచిగా పిల్లల్లాగా ఉంటాయి. అవి మనం గుంటుక తోలాలి. తర్వాత మనము వర్షం పడుతుంది కదా, వర్షం పడినాక కలుపు మొక్క ఎటాది అని కలుపు మందు ఉంటుంది. దాన్ని మనము ఫస్ట్ కొట్టినాక గుంటుక తోలినాక మనం అచ్చు తోలుతాం. అచ్చు తోలినాక దాన్ని తోలిన ఇత్తులు పెట్టిన రోజున మనం మళ్ళా తెల్లారి మనం ఏం చేయాలి, కలుపు వాడుకోవాలి. ఇత్తులు పెట్టినాక కలుపు వాడుకుంటే మనకు కలుపు తక్కువగా వస్తుంది. మనకు మంచిగా ఉంటుంది. కలుపు 2-3 చాలు కలిసేది ఒకటేసారికి మనకు కలుపు మందు కొడితే మనకు చాలా మంచి దిగుబడి వస్తుంది. పై ఏదే డబ్బులు కానీ మనకు తక్కువ, అది బాగుంటుంది, మంచిగా ఉంటుంది. వరి పంటలో కలుపు మొక్కలు తొలగించడానికి ఎలాంటి పద్ధతులు ఉన్నాయి? మనం ఎలాంటిది చెడదింటని అదే కలుపు మొక్కలు ఉంటాయి. అది మనం వేసిన వరిని ఫస్ట్ పౌడర్ ఉంటుంది, అది వేసినాక దాన్ని పిచికారీ చేస్తాం కదా. పిచికారీ చేసినాక మనము ఫస్ట్ పౌడరు దొరుకుతుంది. అది ఫస్ట్ అది వాళ్ళ క్రిములు ఉంటాయి కదా, ఇది క్రిములు ఇది అన్నీ ఇది ఇది ఏమంటారు, ఇది కెమికల్ ఉంటుంది. అది ఫస్ట్ మనం పిచికారీ చేసినాక దాన్ని మందు పౌడర్ అని 2 కలిపి మనము ఫస్ట్ పిచికారీ చేసిన దాంట్లో చల్లాలి. చల్లితే మన క్రిములు కానీ ఏమన్నా అవి ఉంటే ఆ రోగం రాకుండా, అది రాకుండా మన క్రిములు అన్నీ అందులో చచ్చిపోతాయి. మనకు మంచి దిగుబడి వస్తుంది. తర్వాత మనం నాటేస్తాం. నాటేసినాక 8 రోజులకు 12 రోజులకు మనము దాన్ని మందు దొరుకుతుంది, కలుపు మందు. దాని మీద మనం స్ప్రే చేసుకోవాలి. స్ప్రే చేసుకుంటే కలుపు రాకుండా మనకు మంచి దిగుబడి వస్తుంది. దాని తర్వాత మనం పొటాజిన్ అని ఉంటుంది. దాన్ని మనం మంచిగా దాన్ని 25 రోజుల తర్వాత దాన్ని మళ్ళీ చేనులో మనం చల్లుకుంటే మనకు మంచిగా దిగుబడి వస్తుంది. గింజ కూడా నాణ్యత వస్తుంది, మంచిగా వస్తుంది. మనకు ఎకరానికి 45 బస్తాలు 48 బస్తాల వరకు మనకు మంచి దిగుబడి వస్తుంది, బాగుంటుంది. అట్లా చేయాలి. రైట్. ముఖ్యంగా పత్తి, జొన్న, మిరప, వేరుశెనగ వాటిల్లో కలుపు మొక్కల వల్ల పంటకు ఎలాంటి నష్టాలు వస్తాయి? ఎలాంటి నష్టాలు, మనం ఫస్ట్ దుక్కి కొట్టినప్పుడు జాగ్రత్త పడాలి. మనకు మందు ఫస్ట్ దుక్కి మీద ఏ పంటకైనా, కూరగాయకు కానీ ఏదానికి కానీ మనకు ఫస్ట్ దుక్కి మీద మనము పిచికారీ చేసుకుంటే మనకు అన్నీ ఏ రోగం రాకుండా కలుపు అన్ని ప్రతి ఒక్కటి మంచిగా ఇవన్నీ ఏ రాకుండా ఉంటే ఫస్ట్ దుక్కి మీద మనం మందు పొటాజిన్ అని దొరుకుతుంది. అది దాన్ని మనము మందులనే కానీ ఈ 28 అది మందు అని ఉంటుంది. దాన్ని మనం
కలుపుకొని ఫస్ట్ దుక్కి మీద చాలు కొట్టినాక దుక్కి మీద మనం చల్లుకోవాలి. చల్లుకున్నాక మనం గుంటుక తోలినాక మనకు తర్వాత తెల్లారి నారు వేసుకోవడం జరుగుతుంది. మంచిగా ఏది రోగము ఇట్లా ఏది రాకుండా బాగుంటుంది. మన తర్వాత మామూలుగా రోగాలు అవి మన వాతావరణం బట్టి ఆకులు కానీ అవి కానీ మచ్చలు వస్తాయి. దాన్ని మందు ఉంటుంది, దాన్ని వాడుకుంటే మనకు మంచి దిగుబడి వస్తుంది, బాగుంటుంది. రైట్. పంట వేసిన తర్వాత ఎన్ని రోజులకు ఒకసారి ఇదంతే కానీ ఇవి ఎన్ని రోజులకు ఒకసారి చేయాలంట? మనము మనం పత్తి ఇత్తనం పెట్టినాక మనం 20-25 రోజులకు కలుపు వస్తుందండి. మామూలుగా మనం దుక్కి కొడతాం కదా, వేసినాక 20-25 రోజులకు మనం 15 రోజులకు దంతె తోలాలి. 25 రోజుల వరకు మనకు కలుపు ఆల్రెడీ మెల్లగా వస్తుంటుంది. 20-25 రోజులకు మనము కలుపు తీయడం వస్తుంది. మనం ఫస్ట్ దంతె తోలాలి. దంతె తోలినాక 2 సార్లు దంతె తోలినాక మనకు కలుపు కొద్దిగా తగ్గుతుంది. తగ్గిన కూలు మనకు చాలా పోటు ఉంటుంది. ఆ సాలపోటి కూళ్ళు తక్కువ పడితే మనకు మంచి అది ఉంటుంది. ఆ కలుపు సాలపోటి కలిపిస్తే అట్లే కొడితే మనకు చాలా డబ్బులు ఎక్కువైతాయి. అదైతే మనం ఫస్ట్ దంతె తోలినాక మనము ఇప్పుడు ఇత్తు ఏం చేస్తారు, పత్తి ఇత్తనాము దగ్గర పెడతారు. అది మంచిగా దిగుబడి రాదు. దగ్గర పెడితే మనం అర్ధ గజానికి కోటి పత్తి ఇత్తనం పెడితే మనకు మంచి దిగుబడి వస్తుంది. దంటు కూడా బాగా అవుతుంది, మంచిగా ఉంటుంది. కలుపు కూడా తక్కువ అయ్యే మనకు అవకాశాలు మంచిగా ఉంటాయి. రైట్. ఫైనల్గా ఒక విషయం చెప్పండి. సకాలంలో కలుపు తీయకపోతే గనక పంటకు ఎలాంటి నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది? రైతులకు మీరేం సూచిస్తారు కలుపు మొక్కలు తీసే విధానాలకు సంబంధించి? కలుపు మొక్కలు తీసే విధానం మనం ఫస్ట్ దుక్కి మీదనే మనము జాగ్రత్త పడాలండి. దుక్కి మీద జాగ్రత్త పడి ప్రతి ఒక్క మందు ఉంది, కలుపు మందు. ఫస్ట్ దుక్కి మీద మనం జాగ్రత్త పడితే అన్ని విధాల మనకు కలుపు తక్కువ ఉంటుంది, రోగం రావు. ఏవి పొలాల్లో కిరుములు ఉంటాయి అవన్నీ ఫస్ట్ దుక్కి మీద ఏదే కానీ పిచికారం చేయాలి. మనం పిచికారి చేసి మంచిగా దంతెలు తోలి మంచిగా మనం పూజ కొట్టి మంచిగా చేసుకుంటే మనకు అన్ని విధాల పంట దిగుబడి వస్తుంది. ఏ రోగం ఉండదు, ఏది ఉండదు. మనం అట్లే వేసేస్తే అది కలుపు మందు అది కొట్టకపోతే మనకు దిగుబడి రాదు, మనం అది చేయలేకపోతాం. చాలా లాస్లో మనం. రైట్. వరి పంటలో ఏమైనా ప్రత్యేక పద్ధతులు ఉన్నాయంటే ఏమైనా రసాయనాలు వాడి కూడా కలుపు మొక్కలు తొలగించే అవకాశం ఉందా? కలుపు మొక్కలు అదే నాటు వేస్తాం మనం. పిచికారి చేసినా 10-12 రోజులకు మనము దాని మందు ఉంటుందండి, కలుపు మందు. దాంట్లో మనం ఏం చేయాలి, పిచికారి చేయాలి 12 రోజులకు. మళ్ళీ ఎక్కువ 20-25 రోజులు అయితే మనకు మళ్ళీ అది మందు పనిచేయదు. ఆ దంట అనేది నాటుకుంటుంది. ఏరు కిందికి పోయినాక మందు పనిచేయదు. ఫస్ట్ 10-12 రోజులలో మనం పిచికారి చేస్తే మనకు కలుపు రాకుండా మనకు చాలా జాగ్రత్త పడుతుందండి. రైట్. థ్యాంక్ యూ అండి శివరాజ్ గారు. ఇది పరిస్థితి. ముఖ్యంగా రైతులు కలుపు మొక్కలు సకాలంలో గుర్తించి వాటిని తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలా కలుపు మొక్కలు ఉంటే కనుక పంట దిగుబడి తగ్గిపోతుంది. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు కలుపు మొక్కలు తొలగించినట్టయితే అధిక దిగుబడి సాధించవచ్చని శివరాజ్ గారు చెప్తున్నారు. ఇది ఇవాల్టి వ్యవసాయం కార్యక్రమం. చూస్తూనే ఉండండి జెమినీ న్యూస్. పసుపు కుంకుమలతో దీర్ఘాయుష్తో ఉండు. వివాహం,